కలిసి మన కీర్తన పుస్తకాల్లో 135వ కీర్తన రండి సువార్త సునాదం అనే కీర్తన పాడు. 135. రండి సువార్త సునాదముతో రాంజిలో సిలువని నాదముతో నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే మానవ జాతి వికాసం యేసే శుభనామం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే స్వర ప్రతిరూపం యేసే పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం రండి సువార్త సునాదముతో రాంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్థన సహకారం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే సంగములో మన కాంతి యేసే హృదయములో ఘన శాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసి పాపల దీవెన మూర్తి రండి సువార్త సునాదముతో రాంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే జీవనముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగణమిన జన స్తోత్రం రండి సునాదముతో
రాజులు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి 646వ కీర్తన. దేవునికి స్తోత్రము గానము చేయడం మంచిది. 600 దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములనియు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును. వాటి కన్నియు పేరులు పెట్టుచున్నాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే నిత్యులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీన
దీనులకు అన్నాయనే భక్తిహీనులకు చును దీనులకు అన్నాయనే భక్తిహీనులకు చును సీతారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ఆయన గాత్రము మేఘములతో కాపును ఆయన గాత్రము మేఘములతో కాపును భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది పర్వతములలో గాడిని పశువులకు మొలిపించెను. పర్వతములలో గాడిని పశువులకు మొలిపించెను అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గుర్రముల నరులందరి బలమునానందించడు గుర్రముల నరులందరి బలమునానందించడు కృపవేడు వారిలో సంతసించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేము యెహోవాను సియోను నీ దేవుని యెరూషలేము యెహోవాను సియోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది పిల్లల నాశీర్వదించియు
బలపరచు నీ గుమ్మము పిల్లలనాశీర్వదించియు బలపరచు నీ గుమ్మము మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగానుంచును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయు మంచిది భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసియుండాలని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది 647వ కీర్తన దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించు. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరక్రమ కార్యమున్ బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి
ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి భూరాత్మనితో ఆయన స్తుతించుడి స్వరమండలములతో ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సన్నతాతులసితారతోను చక్కని స్వరములతో ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంతి వాద్యములతో తంతి వాద్యములతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి పిల్ల గ్రోవుల చల్లగనోది ఎల్ల ప్రజలు చేరి ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని చుడి మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి గంభీర తాళముతో ఆ గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవునికి స్తోత్రం. మన ఆరాధన కొనసాగించడానికి దేవుని మహింపరుస్తూ మన కీర్తన పుస్తకాల్లో 33వ సంగీతం యెహోవా గద్యమందుట అనే సంగీతం పాడుతుంది. యెహోవా గద్దెముందట జనములారమ్రోకుడి యెహోవా గద్దెముందట జనములారమ్రోకుడి యెహోవా దేవుడేసుని సృజింపజంపకర్తాయే సృజింపజంపకర్తాయే స్వశక్తి చేతనాయనే మమోన్ సృజించే మాటిచే స్వశక్తి చేతనాయనే
మోన్ సృజించే మాటిచే భ్రమించు గోరే రీతిగా రూపంగా మళ్ళీ చేర్చెను రూపంగా మళ్ళీ చేర్చెను సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధించుమాయనన్ సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధించుమాయనన్ జగత్తు వీణులతో స్తుతించు దివ్యమౌధ్వని స్తుతించు దివ్యమౌధ్వని ప్రభుత్వ ముందునంతకు అగుని ప్రేమ నిత్యము ప్రభుత్వ ముందునంతకు అగుని ప్రేమ నిత్యము చిరంబు నీరు సత్యము వసించు నెల్లకాలము వసించు నెల్లకాలము జనములారమ్రోకుడే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించు. క్రీస్తు మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము ప్రభువా మమ్మను కనికరించు. ప్రభువా మమ్మల్ని కనికరించు మనందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిలుచుండి దైవ గ్రంథంలోంచి కీర్తనలు 139 మొదటి 14 చరణాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. నూట 39వ కీర్తన మొదటి నుండి 14 చరణాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలపు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములలో నివసించినను అక్కడ అక్కడను చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారం నన్ను మరుగ చేసినను
నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకోని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును భయమును ఆశ్చర్యము ఆశ్చర్యమును నాకు నాకు పుట్టుచున్నవి. పుట్టించున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. దయచేసి కూర్చోనండి. 3 పాఠాలు చదువుకుందాం. మొదటి పాఠము 65వ కీర్తన ఎలిజబెత్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. అరవై ఐదవ కీర్తనలు చదువుకుందాం. కీర్తనలు 65వ అధ్యాయము. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకందరికీ, దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండియున్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజలుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరములు నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించియున్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నీయు గానము చేయుచున్నవి. దేవుడి వాక్యమును దీవించును. ప్రభువా, మమ్మల్ని కనికరించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పత్రిక పాఠము రోమా పత్రిక, పౌలు రోమీయులకు రాసిన పత్రిక
చదివే. ధోని చదువుతావా? చదువు నాన్న. పర్వాలేదు తీసుకున్నాడు. Second Samuel chapter 7 verses 25 to 29. And now, O Lord God, confirm forever the word that you have spoken concerning your servant and concerning his house, and do as you have spoken. And your name will be magnified forever, saying, The Lord of hosts, he is God over Israel. And the house of your servant David will be established before you. For you, O Lord of hosts, the God of Israel, have made this revelation to the servant, saying, I will build you a house. Therefore, your servant has found courage to pray this prayer to you. And now, O Lord God, you are God, and your words are true, and you have promised this good thing to your servant. Now, therefore, may it please you to bless the house for your servant, so that it may continue forever before you. For you, O Lord God, you have spoken, and with your blessings shall the house of your servant be blessed forever. ప్రభువా మమ్మల్ని కనికరించుము. నీకు స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త లెంటిలోని 16వ దినముకి ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము యోహాను సువార్త 17వ అధ్యాయము 9 నుంచి 19 వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం ప్రారంభం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవియు నావి, వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను. నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చిచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడుతివి. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను. నేను లోక సంబంధని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు గాని దుష్టుడి నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధం
కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకం పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుని ఉన్నాను. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగు. కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మన ప్రియమిత్రులు సోదరుడు సంజయ్ నోయల్ గారు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చి ఉన్నారు. వారికి ప్రత్యేకమైన స్వాగతం పలుకుతూ మన సంఘం తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారి ధ్యానాన్ని మనం మన హృదయాల్లో నించుకునేలాగిన మనం అందరం కలిసి 192వ కీర్తన 5 గాయంలొందినవ అనే కీర్తన పాడుకుంటూ సిద్ధపడదాం. 5 గాయములొందినవా నా కొరకైదు
దయచేసి దయచేసి కూర్చోండి.
కూర్చోండి. ఈరోజు అంశం కూడా ప్రార్థనే గనక, అరగంట ప్రార్థన మీదే ఉంటుంది గనక ప్రతి పదము ప్రార్థనే. అందుకని నేను ప్రార్థన చేయలేదు, క్షమించండి. ప్రార్థనతో స్టార్ట్ అయ్యేది ప్రతిదీ అమూల్యమైనదే. ప్రార్థనతో స్టార్ట్ అయ్యేది, ప్రార్థనతో మనం ఒకవేళ విశ్వాసంతో చేసిన ఒక మూలుగైనా పర్వాలేదు, మనసులో అనుకున్నదైనా పర్వాలేదు, మన ప్రార్థన మాత్రం, క్రైస్తవ ప్రార్థన మాత్రం చాలా బలమైనది. అది అందరు నమ్ముతారు. ఒక విషయంలో ఏంటి అంటే, ఒక ప్రార్థన విషయంలోనే ఏకత్వము చూపిస్తాం. మరి ఇంకో దాంట్లో కూడా ఉంది, ఏంటంటే పాటలు పాడే విషయాల్లో. వాటిలో రెండిట్లో మాత్రమే మనం ఐక్యమత్యం అంటే ఏకత్వము దేవునిలో చూపగలం. ఏక మనస్సు, యూనిటీ ఇన్ క్రైస్ట్, యూనిటీ ఇన్ గాడ్. త్రియేక దేవుడు అని మనం అంటాం. త్రియేక దేవుడు మనకు ముగ్గురు కనుక, తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్ముడు ఉంటాడు కనుక మనం ముగ్గురిని నమ్ముతాం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకిద్దరే ఉన్నారు, తండ్రి, కుమారుడు మాత్రమే ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని మన మధ్యకు పంపించాడు. అది మనందరికీ తెలుసు. ఈ నెలంతా నాకు ఎప్పుడైతే ఇవి ఇచ్చారో అప్పటి నుంచి నేను చాలా ప్రతిరోజు చదువుతున్నప్పుడు కొత్త కొత్త నేర్చుకున్నాను. ప్రసంగం ఇచ్చారని కాదు, కానీ ఎక్కువసేపు వాక్యములో నాకు ఇచ్చినప్పుడల్లా ఉండటానికి ఒక గొప్ప అవకాశం లభిస్తుంది ఈ చర్చికి వచ్చిన తర్వాత. అంతకుముందు ఇన్ని వాక్యాలు నేను ఎలా మిస్ అయిపోయాను నా జీవితంలో అని ఇప్పుడు బాధపడుతున్నా. అంశం కాదు, కానీ అటు ఇటు వాక్యాలు చదువుతున్నప్పుడు ఎన్నో ఆలోచనలు, ఈ ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని మిస్ అయ్యామో. విన్నయే, సండే స్కూల్లో విన్నయే, యూత్లో విన్నవే, చర్చెస్లో విన్నవే, ఎవరో బోధకులు చెప్పినవి విన్నవే, కానీ చదువుతున్నప్పుడు ఉన్న అనుభూతి అది వేరే. మరి ముఖ్యంగా ఈ యోహాను సువార్తలో ఉన్న యేసుక్రీస్తు ప్రార్థన చేసిన విధానం మనం చూస్తే చాలా, అంటే ఆయన దేవుడిగా ఉండి కుమారుడిగా ఈ లోకమునికి వచ్చి నేనే దేవుణ్ణి ఒకనప్పుడు ఒక టైంలో శిష్యులు, ఇంకా మేము తండ్రిని నాకు చూపించవా అంటే, నీ ఎదురే ఉన్నానుగా అంటాడు. నీ ఎదురే నువ్వు చూస్తున్నావు కదా అంటాడు. అంటే తండ్రి కూడా ఆయనే, కుమారుడు కూడా ఆయనే. ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా పంపించిన ఆయనే. వాళ్ళు ముగ్గురు ఏకముగా ఇప్పుడు మన మధ్యన సంచరిస్తున్నారు అని మనం నమ్మాలి. యోహాను సువార్త, మొట్టమొదట యోహాను సువార్తనే లోకమంతటా మన తెలుగు వాటిలో అంటే దీన్ని ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత తెలుగులో ఫస్ట్ కరపత్రము యోహాను సువార్తే. యోహాను సువార్తను మించి వాళ్ళు ఇంకోటి ఎందుకు వెళ్ళలేదు అంటే, సమస్తము దాంట్లో ఉంది, అన్యులు కూడా ఈజీగా దాన్ని తెలుసుకునే శక్తి, దాంట్లో ఉన్న గ్రాంధికమైన భాష ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఈవెన్ ఆర్ఆర్ కుమూర్తి గారు కూడా ఈ యోహాను సువార్త చదివే దీంట్లో ఉన్న తప్పులు పడదామనే చదివి ఆయన మారు మనసు పొంది ఆయన ఒక పెద్ద భక్తుడైపోయాడు. మిగతావి దాంట్లో ఒక చరిత్ర ఏదో ఉంటుంది, కానీ యోహాను సువార్తలు అలా ఉండదు. ప్రతిదీ ఉంటుంది దాంట్లో, మొదటి అధ్యాయం నుంచి చివరి వచనం. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి అధ్యాయం నుంచి ఒక 10 వచనాల వరకు, ఒక 10 అధ్యాయాల వరకు, 13 నుంచి 16 వరకు ఆయన చరిత్ర, ఆయన సూచక్రియలు అవన్నీ ఉంటాయి. 17కి వచ్చేసరికి ఆయన ఒక మహా గొప్ప ప్రార్థన చేస్తాడు. ఈ భూలోకంలో ప్రార్థన అంటే అన్యులు తెలియక వాళ్ళ దేవులకు ప్రార్థన చేస్తారు.
ఇప్పుడు రంజాన్ మాసంలో వారికి తెలియక వారేదో దేవునికి ప్రార్థన చేస్తారు. మన బైబిల్లో ఉన్న చిన్న వాక్యము దానికి సరిపోతుంది. మోకాళ్ళుని అనే ప్రార్థన. ఇప్పుడు వాళ్ళు తలలు వంచి కిందకి నేలకు వంచి తల వంచి ప్రార్థన చేస్తారు. అది మన యేసుక్రీస్తు కూడా చేసిన ప్రార్థనే. అది మోకాళ్ళుని గెత్సెమనే తోటలో ప్రతి వారు ప్రార్థన చేయందే ఉండరు. ఇప్పుడు మన ఆఫీసులో పనిచేస్తామంటే లీవ్ లెటర్ కూడా ఒక విన్నపం. అది కూడా మనకి ఎలా ఉండాలి అనుకుంటామంటే ఇంప్రెస్ చేసేలా ఉండాలని రాస్తాం. అంతేగాని డియర్ సార్ ఐఎమ్ ఫీవర్ లీవ్ అని రాయం కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక గ్రామటికల్ ప్రొసీజర్ ఉంటుంది, గ్రామటికల్ ఆర్డర్లో రాయాలి. అప్పుడే ఆ ఇంప్రెస్ అయ్యి ఆయన చూసి ఓకే అని చెప్పి మనకి శాంక్షన్ చేస్తాడు. సో ప్రార్థన చేసే విధానం కూడా మనకి యేసుక్రీస్తు దీంట్లో చూపిస్తాడు. మొదటి నుంచి మనం ఆది కాండం నుంచి చూస్తే వాళ్ళు యూనిటీగానే ఉండి వాళ్ళు ఏమన్నారంటే, మనము మన పోలిక చొప్పున వెళ్ళి ఒక నరుని సృష్టిద్దాం అనుకుంటారు. మనము మన పోలికను చొప్పున అని దేవుడు అని అంటాడు. అంటే వాళ్ళు ఒక సమూహంగా, అంటే యేసుక్రీస్తు కుమారుడు తండ్రి ఇద్దరు సమూహంగానే వచ్చి ఆదామును సృష్టిస్తారు. ఈ ఆదాము ఏం చేశాడంటే సహవాసాన్ని చెడగొట్టేశాడు. సో నీవు నేను నువ్వు నేను ఒకటై ఉండులాగునా అని అంటాడు ఇక్కడ. అలానే ఆయన కోరుకున్నాడు. మనకలాగే మన పోలిక చొప్పునే నరుని సృష్టిద్దాం అనుకుంటే వాడు నాశనం చేసేసాడు నిబంధనని. ఆదాము చేసిన తర్వాత ఆ తర్వాత శాపాన్ని కూడా భూలోకానికి తీసుకొచ్చారు కయీను ద్వారా. సో రాను ఫస్ట్ రోజు తోటలో ఆయనతో పాటు తిరిగిన దేవుడు నెమ్మదిగా ఆ సహవాసాన్ని దూరం చేసేసుకున్నాడు. నెమ్మదిగా సహవాసం దూరం వెళ్ళిపోయింది. ఆ తర్వాత షేతు పుట్టాడు. షేతుకి ఎనోషు పుట్టాడు. ఎనోషు ఏం చేశాడు? ఫస్ట్ ఏమి ప్రారంభమైంది? ఎనోషు ద్వారా ప్రార్థన ద్వారా ప్రారంభమైనది. అప్పటి వరకు సృజింపబడ్డాయి, ఇప్పుడు ప్రారంభమైంది. ఏంది అంటే అది ప్రార్థన. అది ఏం చేశాడు ఎనోషు అని మనకు రాయలేదు, కానీ ప్రార్థన అనేది యెహోవా నామమున ప్రార్థన చేయటం అక్కడే స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మనం తీరా చూస్తే నిర్గమాకాండం, అంటే మనకు మధ్యలో అబ్రహాము వీళ్ళు ఉంటారు. అబ్రహామేమో లోతును బతికించుకోవటానికి ప్రార్థన చేస్తాడు. అయ్యా సొదొమ గొమొర మించాలంటే చెయ్యొద్దు అంటే, అక్కడ కనీసం ఒక్కడు నన్ను చూపించు నేను రక్షిస్తానంటాడు. అక్కడ ఒక్కడు కూడా లేడు. సో అక్కడ సొదొమ గొమొరని నాశనం చేస్తాడు అబ్రహాము ప్రార్థన చేసినప్పటికీ కూడా. కానీ తన తమ్ముడిని మాత్రం రక్షిస్తాడు దూతలను పంపించి. ఆ తర్వాతకు వచ్చేసరికి మనం ఫాస్ట్గా వెళ్తే కొత్త నిబంధన నిర్గమాకాండంకి వచ్చేసరికి మోషే. ఆన్సర్ దొరికిన ప్రార్థన ఎవరు చేశారు అంటే మోషే. అంటే ఆన్సర్ దొరికినాయి అంటే వెంటనే ఇప్పుడు ప్రార్థన చేశారంటే వెంటనే, అయ్యా వాళ్ళు ఆహారం కోసం తనుకు చేస్తున్నారయ్యా, వాళ్ళకి ఏదో చేయంటే వెంటనే మన్నా గురిపించేశాడు. వెంటనే అంటే ప్రార్థనకి ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా ఆన్సర్ వచ్చిందంటే మళ్ళా మోషే టైంకి వచ్చింది. అప్పటి వరకు ప్రార్థనలు చేస్తున్నారు, భయము భక్తితో యోసేపు వరకు నమ్మకంతో దేవునితో అట్లా ఆరాధిస్తూ వచ్చారు. ప్రార్థనకు వచ్చేటప్పటికి మళ్ళీ మోషే దాంట్లో ఫస్ట్ ర్యాంక్ తీసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ మోషే తర్వాత తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు చూస్తాము. కానీ అక్కడికి వచ్చేసరికి మనకు దానియేలుని చూస్తాం, ఈ దావీదుని చూస్తాం. వాళ్ళ ప్రేయర్స్ కూడా చాలా తొందరగా చాలా తొందరగా వాళ్ళకి ఆన్సర్స్ లభిస్తాయి. ఎంత తొందరగా అంటే సపోజ్ ఎవరికో ఏంటది కళ వస్తే రాజుకి, ఆ కళ నెరవేర్చడానికి ఆ కళ ఏంటో చెప్పటానికి కూడా దానియేలుకు ప్రార్థనే సాధ్యమైంది. ఆయన ప్రార్థించిన తర్వాత అది ఏంటి అనేది ఆయన నిరూపించబడింది. ఆ తర్వాత మనం కొద్దిగా ముందుకు పోతే సరే, ఒకటి నెహేమియా కూడా ఒక పెద్ద ప్రార్థన చేసి ఉన్నాడు. ఏమని? మళ్ళా తిరిగి కట్టుటకు రండి అని పడిపోయిన ఆలయాన్ని పర్మిషన్ తీసుకొని మళ్ళీ కట్టాడు. ఆ తర్వాత దావీదు దగ్గరికి వచ్చేసరికి
దావీదుని ఎలా ఎన్నుకున్నాడు దేవుడు? అప్పటి వరకు సౌలు ఎవరు ఎన్నుకోలే. సౌలుని రాజుగా కావాలని దేవుడేమి రాజుగా వీళ్ళ మీద పెట్టాలని దేవుడేం సంకల్పించలే. అక్కడున్న వారు కోరుకున్నారు ఏమని? మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలంటే వాళ్ళే ఒక మంచి అందమైన వాడిని, ఒక ఉన్నత దేహి, అలాంటి వాడిని, అంటే దృఢత్వం గలవాడిని, ఎత్తు పొడుగు ఉన్నవాడిని తీసుకున్నాడు. తీసుకొని ఆ రాజుని వాళ్ళు కావాలనుకున్నారు. కానీ ఆ రాజుని మళ్ళీ ఎవరు ద్వారా? ప్రవక్త ద్వారా అభిషేకింపబడిన రాజే. కానీ ఆ రాజు దేవుని మార్గంలో లేడు. ఆ తర్వాత దావీదు వచ్చాడు. దావీదుని ఎలా దీవించాడో మనకు తెలుసు. దేవుడు ఎంతవరకు దీవించాడు? ఆయనకి ఎవరికైతే అడ్డున్నారో వాళ్ళందరినీ తొలగించేలాగా దేవుడు దావీదుని అప్పగించుకున్నాడు. ఒక జనం ఉంది, ఆ జనాన్ని మొత్తాన్ని తరిమేసేయాలి. ఆ జనం మొత్తం ఉండకూడదు. యెరూషలేము పట్టణంలో ఇజ్రాయేలు వాళ్ళంతా ఒక ప్రాంతంలోకి వచ్చి ఆయన సన్నిధాన్ని ఏర్పరచుకోవాలంటే జనాంగం అంతా వెళ్ళిపోవాలి. ఆ జనాంగం అంతా వెళ్ళిపోవటానికి దావీదుని నిర్ణయించుకున్నాడు దేవుడు. నిర్ణయించుకొని సమూయేలుకు చెప్పాడు, లేదు నేను ఒక నిర్ణయించుకున్నాను, వెళ్ళు తీసుకురమ్మంటాడు. అందరిని చూస్తాడు. ఒక చిన్నవాడిని అభిషేకించాల్సి వచ్చింది. ఇతన్న అనుకున్నాడు సమూయేలు, ఓకే ఇది దేవుని సంకల్పం. దేవుడు ఏం చేశాడు? దావీదుని తన కుమారుడిగా, తన సమకాలికుడి సమసేవకుడిగా ఎన్నుకున్నాడు. అయితే దావీదు రాజయ్యాడు. సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజు అయిపోయాడు. దావీదు పెద్ద రాజు అయిన తర్వాత దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. స్థానంలో ఉండి ఆయన ఏమంటాడంటే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతను విజయం ఇచ్చి, 7వ అధ్యాయం చూడండి, 2 సమూయేలు 7వ అధ్యాయం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానును ప్రవక్తను నింపి నాతాను పిలిచి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదైంది. నేనెక్కడున్నాను? ఐఎమ్ ఇన్ కంఫర్ట్ జోన్. నేనేమో పెద్ద బంగ్లాలో ఉన్నాను. నన్ను కాపాడిన దేవుడు అతనికి సన్నిధానం లేదు, అతని మందస్సు మాత్రం గుడారాల్లో తిరుగుతుంది. ఇదేంటిది? లేదు, నేను ఈయనకి దేవునికి ఒక మందిరం కట్టాలి అనుకుంటాడు. అప్పుడు నాతాను అంటాడు, యెహోవాకు నీకు తోడున్నాడు, నీకు తోచిందంతా నెరవేర్చమన్నాడు. ఎందుకంటే అప్పుడు ఎందుకు అంత తొందరగా నాతాన్ని అనగలిగాడంటే, దేవుని ప్రతిదీ సమకూరుస్తున్నాడు. దావీదు ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది, ఏది ప్రార్థన చేసుకొని బయలుదేరితే అది విజయం లభిస్తుంది. నాతానికి తెలిసిపోయింది ఇది. అందుకని నువ్వు ఏదనుకుంటే చేసేయి అంటాడు. కానీ దేవుడు నాతానుతో అంటాడు, నాతానుకు చెప్తాడు ఆ రోజు, ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చాడు. ఏమని? నీవు పోయి నా సేవకుడుకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? నాకు మందిరము నువ్వు కట్టిస్తావా? అసలు దేవుడు ఎక్కడ మందిరం కట్టించాలని, చర్చెస్ కట్టాలి అని దేవుని ఎక్కడ ఇవ్వడు పర్మిషన్. నాకు తెలిసి బైబిల్ ఎక్కడ లేదు, అది కనిపించలే, ఎక్కడ కనిపించలేదు అది. అలా అయితే ఆయన ఇక్కడ కాదు, ఇప్పుడైతే మీరు అరణ్యమందు ఈ కొండల మీద, ఈ పర్వతం మీద మీరు నన్ను సేవిస్తున్నారు. కొంతకాలమైన తర్వాత ఇక్కడ యెరూషలేములో కూడా నన్ను ఆరాధించరని యేసుక్రీస్తు ఆ స్త్రీతో చెప్తాడు. సో ఇక్కడ చూడండి, నీవు పోయి నీ సేవకుడు ఇట్లనము, నివాసం ఒక మందిరం కట్టింతువా? నాకు నివాసముగా అంటే ఇది దేవాలయం, ఆయన నివాసం. ఐగుప్తులో నేను ఇశ్రాయేలును రప్పించిన నాటును నేటి వరకు మందిరం నివసింపక డేరాలోను గుడారాలను నివసించుచూ సంచరించితిని. ఇశ్రాయేలుతో నేను సంచరించిన కాలమంతా నా జిల్లను పోషించుడని నేను ఆజ్ఞాపించి ఇశ్రాయేలు గోత్రంలో ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనా అంటినా? నేను ఎప్పుడైనా అన్నానా?
దావీదు ఎందుకు అలా తలుస్తున్నాడు? దావీదుని నేను నిర్ణయించింది దేవుడు దానికోసం కాదు. దావీదు నేను సెలెక్ట్ చేసుకుంది దానికోసం కాదు. నేనే సృష్టించిన ఈ భూమి మీద ఈ సర్వలోకాన్ని ఇంత సృష్టించిన దాంట్లో నువ్వు నా కోసం కడతావా? నేనే నీ కోసం కట్టి ఉంచాను కదా, నువ్వే దాన్ని పాడు చేసుకుంటూ వచ్చావు. నువ్వు కట్టే దాంట్లో నేను ఎలా ఉంటాను అనుకుంటావు? కాదు అంటాడు. అప్పుడు సైన్యులకు వెళ్ళి నాకు సెలవిచ్చింది ఏమనక, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేల్ నా జనుల మీదుగా అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్ల నెల నీకు తోడుగా నుండి శత్రులందరినీ మొదట నిలవకుండా నిర్మూలం చేసి లోకము లేని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. అందుకు దేవుని ఎన్నుకుంది. దావీదుని దేవుడు అందుకు ఎన్నుకున్నాడు, గనులైన వారి మీద గొప్ప రాజుగా ఉండటానికి. అప్పుడు దావీదుకి తెలివి వచ్చింది. తెలివి వచ్చిన తర్వాత అప్పుడు నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసినాను. 15వ వచనం చూడండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపము దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యం నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలు చొప్పున నాతాను దావీదునకు వర్తమానం. అప్పుడు దావీదు ఈ మనం చదువుకున్న వాక్యములో ఆయన చేసిన ప్రార్థన విధం అదనమాట. ఏ విధము? ఇప్పుడు చూడండి 25 నుంచి చూడండి. దేవా యెహోవా నీ దాసునకు నన్ను గూర్చి నా కుటుంబమును గూర్చి. అప్పటికి అంటాడు, నువ్వు కట్టవు కానీ నీ కుమారుడు నేను ఎన్నుకుంటాను. నీ కుమారుని ఎన్నుకున్న తర్వాత నీ కుమారుడు నువ్వు అనుకున్నట్టే ఒక దేవాలయం కడతాడు, నేను దానిలో నేను సంచరింతును అంటాడు. కానీ దావీదు దానికి సమ్మతించి ఆయన కుటుంబం కోసం దేవుడు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదాన్ని బట్టి ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడు? సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడు ఉన్నాడని మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుని నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీకు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఈ వచనం చూడండి 25 నుంచి 29 వరకు దావీదు చేసిన ప్రార్థన యెహోవా నా దేవా అని 7 మార్లు, యెహోవా నా దేవా, యెహోవా నా దేవా అని 7 మార్లు ఆయన సంబోధిస్తూ ఆయన్ని కోసం ప్రార్థన చేస్తాడు. ఎంత ఆనందం ఉందో అంటే లాస్ట్ వచనం చూడండి 29 చూడండి. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదం. ఈ నిత్యము ఆశీర్వదింపబడును గాక అను విషయము మీరు మనం పాస్టర్ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత మన వెళ్ళబోయేటప్పుడు ఆయన నీ సన్నిధి కాంతును ఉపదేంపజేసిన గాక, నీకు సమాధానము కలుగు గాక, ఇవన్నీ సంఖ్యాకాండంలో ఎప్పుడో ఇవ్వబడిన ఈ దీవెన, ఈ నిర్వచనము, ఈ నిబంధన సంబంధించిన ఈ వాగ్దానము ఇక్కడ దావీదుకి నెరవేరుతుంది. దావీదు అంటాడు, నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించు. యెహోవా దేవా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీవు ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడిన కాక. నిత్యము అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీకు ప్రతి దావీదు అంత ప్రార్థన చేసి ఆశీర్వాదం పొందిన తర్వాత కూడా ఆయన తర్వాత అధ్యాయాలు చూస్తే ఆయన పాపంలో పడిపోయినట్టు ఉంటుంది. అంటే ఆయన నిలబెట్టుకోలేదు, దావీదు దాన్ని నిలబెట్టుకోలే. కానీ దావీదు తర్వాత వచ్చిన ఇశ్రాయేల్ రాజులు, యూదా రాజులు కూడా నిలబెట్టుకోలేదు. కానీ ఒక్క షరతు మీద, ఒక్క ప్రామిస్ని బట్టి నిన్ను బట్టి నీ బిడ్డలు నేను శపించును అని ఒక్క మాటను బట్టి, వాళ్ళందరూ చేసిన దాన్ని బట్టి, దావీదును బట్టి వాళ్ళందరినీ క్షమించేస్తాడు. ఆయన ఒక్క రాజు కూడా దేవుని పక్షాన ఉండినవాడు కాడు. అందరూ ఈ లోక సంబంధంగా వెళ్ళిన వారే. దేవుని ప్రవక్తలు పంపించాడు, ప్రవక్తల మాట వినలేదు. రాజులను పంపించాడు, రాజుల మాట వినలేదు. న్యాయాధిపతులను పంపించాడు, న్యాయాధిపతుల మాట వినలేదు.
ఆ తర్వాత మలాకి గ్రంథం వచ్చేంత వరకు ప్రవచనాలతో లేఖనాలతో ప్రజల్ని ఒక ఊపేశారు దేవుని విషయం. అయినా ఎన్ని కమాండ్మెంట్స్, ఎన్ని డిమాండ్స్, ఎన్ని వచ్చినా కూడా వాళ్ళు దేవుణ్ణి తృణీకరిస్తూనే ఉన్నారు. అందుకని సైలెంట్ ఇయర్స్ అంటారు. మలాకి నుంచి మత్తయి సువార్త వరకు ఒక 400 సంవత్సరాలు. ఇక్కడ వారికి ప్రజలు ఎటెళ్ళిపోయారు. వాళ్ళకి ఒక నిర్దేశం లేదు. వాళ్ళలో ఎల్డర్స్ ఉన్న వాళ్ళు ఎవరో వాక్యాలు చదువుకుంటే, ధర్మశాస్త్రం చదువుకుంటూ వచ్చిన వాళ్ళు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద మెస్సయ్య వస్తాడు. ఈ లోకంలో వాళ్ళు అనుభవిస్తున్నారు చాలా. అన్ని జనులు అంత ఎక్కువ లేరు, కానీ అప్పట్లో వారికి ఉండే వేదనలు ఏంటి అంటే ఆత్మస్థైర్యం లేదు, మారు మనసు జీవితం లేదు, ఏదో జీవిస్తున్నాం, మన పాపంలో ఉండిపోతున్నాం అన్న భ్రమలో వాళ్ళు బతుకుతున్న టైంలో కాలం పరిపూర్ణమైన తర్వాత యేసుక్రీస్తు ఒక దీనుడిగా బెత్లెహేము పురములో పుట్టవలసి వచ్చింది. ఆయన పుట్టినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంతమంది రాజుల చరిత్ర, ఇంతమంది ప్రవక్తలు, ఏలియా, ఎలీషా అని ఇలాంటి వారిని చూసిన తర్వాత మెస్సయ్య అనేవాడు ఇంకా భయంకరంగా వస్తాడు, ఇంకా భయంకరంగా పుడతాడు, ఆయన పుడితే ఇక ఇట్లా ఉండదు అని అనుకున్నారు. కానీ ఆయన పుట్టే విధానం చూస్తే ఇది వేరేగా ఉంది. ఆయన పశువు తాటలో పుట్టాడు. ఇవన్నీ ఇప్పుడు మనమైతే చదువుకొని ఉన్నాం కాబట్టి లేఖనాల ద్వారా మనం చూసి ఇది మనం ముందు అన్ని చదివి ఓహో ఇలా పుడతాడు, ఇలా చనిపోతాడు అని అనుకుంటున్నాం. కానీ అప్పట్లో వాళ్ళకి ఇవన్నీ లేవు. వాళ్ళకి ఏంటంటే ఒకటే తెలుసు, వాళ్ళకి మెస్సయ్య అనేవాడు పుట్టాడు. పుట్టిన తర్వాత యేసుక్రీస్తు ఆయన స్టార్ట్ చేశాడు ఆయన సేవ. ఆయన సేవ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన కొన్ని సూచక్రియలు చేస్తూ, ఆయన కొన్ని పారబుల్స్ చెప్పుకుంటూ, కొన్ని వాక్యాలు వాళ్ళ మధ్య చేసుకుంటూ ఒక 12 మందిని శిష్యుల్ని ఎన్నుకొని మళ్ళా 12 మంది శిష్యుల్ని ఎక్కడికి పంపించాడు? మళ్ళా సేవ కోసం పంపించాడు. అయినా వారు వల్ల కాల. మీరు యోహాను సువార్త ఇవాళ చదువుకున్న వాక్యాన్ని చూడండి. మీకు ఇక్కడ దాదాపు 11 నుంచి ఒక 16వ అధ్యాయం వరకు అంతా యేసుక్రీస్తు చరిత్ర ఉంటుంది, వాళ్ళని ఎలా చేశాడు అనేది. మళ్ళీ 17కి వచ్చేసరికి యేసుక్రీస్తు ఒక గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. దానికంటే ఏది ముందు జరిగిందంటే, దీని కారకం ఏంటంటే మీరు 16:20 చూడండి. 16:20 ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియో ఎవడను నీకు ప్రశ్నవే అగత్యం లేదనియో ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితవని దీనివల్ల నమ్ముచున్నామని చెప్పగా. అప్పటి వరకు వాళ్ళు ఏం చూశారు? సూచక్రియలు చూశారు, ఆయన చెప్పిన బోధలు విన్నారు, అన్ని విన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా యేసుక్రీస్తుని వాళ్ళని ఏమని చేస్తున్నారు? అవును, నువ్వు దేవుని యొద్ద నుండి నువ్వు బయలుదేరి వచ్చితవని దీనివల్ల మేము నమ్ముతున్నాం. దేనివల్ల చూశారు? వాళ్ళు సూచక్రియలు చూశారు, ఇన్ని చూశారు. ఏసీ వారిని చూసి మీరిప్పుడు నమ్ముతున్నారా అంటాడు. మీరిప్పుడు ఇన్ని అధ్యాయాల తర్వాత, ఇన్ని వచనాల తర్వాత ఇప్పుడు నమ్ముతున్నారు నన్ను, ఇప్పుడు నమ్ముతున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయి ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఆయన ఒంటరిగా లేడు, ఆయన ఏకమై ఉన్నాడు తండ్రితో అని నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ లోకము మనది కాదు, వాస్తవంగా అయితే మనది కాదు. ఈ లోకం మనది కాదు. ఈ లోకం ఎవరిది? నేత్రాశ, జీవపు ధమ్మము, ఇవన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి ఈ లోకం మనది కాదు. ఇది ఈ లోకము దేవుని సృజించినదే. ఈ లోకమును నరుని సృజించాడు తన పోలిక చొప్పున, కానీ ఆజ్ఞను మీరారు. ఇక్కడ వాళ్ళు ఈ లోకములో ఉండటానికి వీళ్ళకి లేదు. ఎందుకంటే ఈ లోకము వీరిని ఏం చేస్తుందంటే, ఇదిగో ప్రతివాడు ఇంటికి యేసు అని మీరిప్పుడు నమ్ముతున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఇంటికి చెదురు ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చు. అయితే తండ్రి నాలో ఉన్నాడు,
నా యందు మీకు సమాధానం కలుగునట్లు మీకు ఈ మాటలు మీతో చెప్తారు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము ఎలాంటి శ్రమలో తెలుసా ఈ లోకములో కలుగును అంటే, మీరు హెబ్రీయులు రాసిన పత్రిక ఒకటి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇక్కడ పౌలు కూడా గొప్ప ప్రార్థనా యోధుడు అంటారు. విశ్వాసానికి పాత్రుడు, ప్రార్థనకు యోధుడు అంటారు ఆయన్ని. ఇక్కడ చూడండి 11వ అధ్యాయము పాత నిబంధన నుంచి తీసుకొని హేబేల్ నుంచి ఎక్కడి వరకు తీసుకుంటాడంటే, యొఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు అంటాడు. వాళ్ళందరి గురించి వివరిస్తాడు. ఈ లోకంలో ఉండే వాళ్ళని వివరించి, ఈ లోకంలో ఉండేవారు ఏం చెప్తారంటే, యేసు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లాల్చిరి. 33, 34 చూడండి. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల సేనలను పారద్రోలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మం వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికి యోగ్యమైనది కాదు. ఇది ఎవరికి ఈ లోకము? ఎవరైతే దేవుణ్ణి యేసుక్రీస్తు తన స్వరక్షకుడిగా అంగీకరించని వారికి, దేవునితో మాకు సంబంధం లేదని వారికి, దేవుడంటే లేడని వారికి, పరలోకం లేదు, యెహోలోకం లేదు అని వారికి అయితే యేసుక్రీస్తు వీళ్ళందరినీ పంపిస్తూ, ఆయన ఈ లోకంలో నేను వీళ్ళని పంపిస్తున్నాను ప్రభువా, ఈ లోకంలో వీళ్ళు ఎలా ఉంటారో తెలియదు, వీరు చాలా శ్రమపడవలసి ఉన్నదని అప్పుడు యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేస్తాడు. నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి 9 నుంచి 19, అయితే 8 నుంచి మనం చూద్దాం. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించినవన్నీ ఆయన అప్పటి వరకు చూశారు. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు అని. యేసుక్రీస్తు ప్రతి పారబుల్ పరలోక రాజ్యానికి సంబంధించిందే చెప్పాడు. ఇంకో కథ చెప్పలేదు ఆయన. పరలోక రాజ్యమే. ఈరోజు మనం ప్రతి విషయంలోనూ ప్రకటన గ్రంథం మనం చదువుతూనే మిగతా విషయాలు చదవాలి. మనం దాని జోలు పోము. పరలోక రాజ్యము గురించి చెప్పాడు. చిన్న ఉపమానమైన పరలోక రాజ్యము పోలి ఉంది అన్నాడు. అంటే పరలోక రాజ్యం అంటే ఏంటో తెలిసిపోయింది వాళ్ళకి. ఈవెన్ వాళ్ళకు చిన్న ప్రార్థన నేర్పమంటే నేర్పించేశాడు. ఒక చిన్న ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి నీ నామం, అది మనం బైహార్ట్ కూడా చేసేసాం ఆ వాక్యాన్ని. మీరు చూడండి, ఇక్కడ పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన నేర్పించిన తర్వాత ఒక మహా గొప్ప ప్రార్థన దేవుడు చేస్తాడు. నేను ఇది ఒక్కసారి చదివి నేను ముగిస్తాను. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు లోకము గురించి అంటే, దానికి చాలా వచనాలు ఉన్నాయి, సమయం లేదు. చాలా వచనాలు దానికి సంబంధించినవి ఉన్నాయి. ఎందుకు ఈ లోకము అంటే, ఈ లోకం తృణీకరింపబడింది కాబట్టి, ఈ లోకము ఆయన అంగీకరింపక సిలువ వేసినది కనుక, ఈ లోకము పునరుద్ధానము విలువను తెలుసుకోలేదు కనుక ఆయనను హింసించిరి, కొట్టిరి గనుక, ఆయన తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత కూడా నమ్మకపోయేరి గనుక, అందుకని కొంతమందిని మాత్రం నిర్ణయించుకున్నాను. కొంతమందిని మాత్రమే. మీకు తెలియదు, కొంతమందిని మాత్రమే అంటే ఒక వాక్యంలో నేను చూశాను, క్రీస్తునందు మృత్యు నొందిన వారు కూడా కొందరు నశించిరని ఉంది.
అంటే మనం సమాధుల మీద మస్తుగా చెక్కించుకుంటాం బండల మీద, క్రీస్తునన్ను మృతిరేందిరి అని. అసలు అలా చెక్కించుకోకూడదు నన్ను అడిగితే. ఎందుకంటే బిల్లిగ్రహం గారు చనిపోయారు, ఆయన దాని మీద ఏముండదు. బిల్లిగ్రహం అంతే, ఏముండదు. ఇక ఇన్ క్రైస్ట్ ఏముండదు, అంతే. అది కూడా ఎందుకు ఉందంటే కొంతకాలానికి 100 సంవత్సరాల తర్వాత ఆ సమాధి ఉంటుందో లేదో తెలియక అని పేరు రాసుకుని ఉంటాడు. ఇప్పుడు మా చీరాల చర్చి ఉంది, 1916 అని ఉంటుంది అంతే. ఎవరు కట్టారో ఈ రోజు వరకు తెలియదు. ఈ రోజు వరకు అది ఎవరు కట్టారో తెలియదు. ఈ రోజుల్లో కట్టారు అంటే వాళ్ళు ఓరు బాబా, దానికి ఒక పై నుంచి కింద మెడనొప్పి వస్తుంది, అన్ని పేర్లు ఉంటాయి. కానీ ఎవరి పేర్లు అప్పటి మిషనరీలు ఉండవు. అంటే వారు ఈ లోకాన్ని ఒక పెంటగా అనుకున్నారు. ఈ లోకంలో మనం చేస్తుంది దేవుని సేవ, ఈ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం కనుక పేర్లు ముఖ్యం కాదనుకున్నారు వారు. పేర్లు ముఖ్యం కాదు. నాకు ఈ వాక్యం చదివిన తర్వాత కూడా నేను ధైర్యం తెచ్చుకున్నా. అసలు నేను ధైర్యం తెచ్చుకున్నా, ఈ లోకంలో నేను ఇలా ఎట్లా బతకగలనా అనుకుంటే నాకంటే భయంకరంగా బతికేవాడిని దేవుడు నాకు ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉండేవాడు. నాకు ధైర్యం వచ్చేస్తుంది. నాకంటే గొప్పగా, నాకంటే భయంకరంగా ఉన్నవాడు నేనే గొప్ప అనిపించేవాడిని. నేను ఈజీగా బస్సు ఎక్కగలిగేవాడిని. అప్పుడు 3 బస్సులు ఎక్కి స్కూల్కి వెళ్ళేవాడిని. వాళ్ళు ఇట్లా కింద పాక్కుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళకంటే నేను గొన్నాను అనుకున్నాను అనమాట. ఎప్పటికప్పుడు ఇప్పటికి ఈ రోజు వరకు కూడా నా కుటుంబం విషయంలో కూడా నేను ఆ దావీదు ప్రార్థన చదివిన తర్వాత నాకు తెలియకుండానే నాకు అంతకుముందు అలాంటి ప్రార్థన నేను చేసి ఉన్నా. నేను ఆ ప్రార్థన చేసి ఉన్నా. నేను చదివిన తర్వాత అరే ఇది ఉందే వాక్యంలో, నేను ఎక్కడ చెప్పింది వినలే, కానీ అది ఆత్మలో అలా వచ్చేసింది. చదివినప్పుడు చాలా హ్యాపీ వేసింది. ఈరోజు ఒక్కసారిగా లోనికి వచ్చి టెన్షన్ లేకుండా ప్రిపేర్ అయ్యా. చాలా టెన్షన్ లేకుండా, అసలు ఏం లేదు, టెన్షన్ లేకుండా ప్రిపేర్ అయ్యా. నాకు టెన్షన్ పట్టడం నాకు ఇష్టం ఉండదు. వచ్చి ఆడ కూర్చొని చూసరికి అక్కడ వాక్యాలు వేరేగా ఉన్నాయి. ఒక్కసారిగా డైలమాలు పడిపోయా. ఇది నేను చూసాను తప్పు, ఇప్పుడు ఓపెన్ చేసుకునే చూసేది లేదు. అంతవరకు బీలా గారు చూపించారు పేపర్, అవును అది ఆ వాక్యాలు తప్పు వచ్చినాయని. ఒక్కసారిగా టెన్షన్ పడిపోయి ఇదేంది 2 సమూయేలు, సరే ఏదో ఒకటి తీసి చెప్పేసేద్దాం అనుకున్నా, ఏదో ఒకటి చూసి చెప్పేద్దాం అనుకున్నా. కానీ దేవుని నడిపింపు అది కాదు కదా. బై గాడ్స్ గ్రేస్ మళ్ళా నా వాక్యాలు నాకు ఇచ్చారు. నేను చదివినప్పుడు నేను అనుకున్నాను, ఇప్పుడు నా కుటుంబం గురించి, నా కుటుంబము ఓకే దేవా, మేము ఒక్కొక్కసారి తప్పుదానంలో పడిపోతాము, ఒకళ్ళ తొట్టిల్లుతాం, కానీ నిత్యము నీ సన్నిధి ఉండుటకు, నిత్యము అని చదివిన తర్వాత నాకు యోహాను సువార్త ఇది వచ్చిన తర్వాత ఆ 9 నుంచి 19 వరకు చదువుతుంటే నాకు ఇంకో వాక్యాల జోలు వెళ్ళబుద్ధి కాల. ఏంటి పాయింట్స్ లాగా రాసుకోవడం ఏంటి ఇది నేను ఇంకోళ్ళకి బోధ చేయడం ఏంటి, అసలు ఇది నేను పాయింట్స్ లాగా రాసుకొని నేను చెప్పడం ఏంది, పెద్ద థియాలజిస్ట్ చెప్పవలసింది నేను చెప్పడం ఏంది, అసలు నా అనుభవమే కదా ఇది నేనే పంచుకోవాలి కదా ఈ లోకంలో, నాకెందుకు ఇది. ఈ ప్రార్థనలు అని చదువుకుంటా పోతుంటే ప్రార్థన అని ఎక్కడ కనిపిస్తుందా అని లైన్ పెట్టుకుంటూ చదువుతా పోతున్నా. చదువుతా పోతే ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథం ముగిస్తున్నాను. నాకు లేటుగా ఇచ్చారు, 7:55కి ఇచ్చారు. నాకు చాలా పెద్ద పాట పాడిచ్చారు ముందు, 7:55కి ఇచ్చారు. చూడండి 5 ఈ ప్రార్థనలన్నీ ఏమైపోయినాయి, చాలా ప్రార్థనలు ఉన్నాయి. 2 hours చెప్తే అవుతుంది, 3 లెంట్ సీజన్లో చెప్తే అవుతుంది. సరే 4 అనుకుందాం, సరే 5 అప్పుడు అవుతుంది ఇది. కానీ ఇప్పుడు నాకు ఇచ్చిన అరగంటలో నేను చెప్పేది ఒకటే. యేసుక్రీస్తు మీరు అన్ని చదువున్నారు, ఈ 17వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన మీరు చదివి ఉన్నారు. ఈ లోకము మనది కాదు, ఈ లోకములో నేను కొంతమంది ఏర్పరచుకున్నాను, వారు మనతో ఉండులాగన వారిని కాపాడంటాడు. అక్కడేమో కుటుంబాన్ని దావీదేమో దీవించమంటాడు, ఇక్కడ యేసుక్రీస్తు వీళ్ళని కాపాడంటాడు. ఎందుకంటే వీరు చాలా అనుభవించాలి. నాతో పాటు వీళ్ళని ఒక్కసారిగా పైకి తీసుకురాలేను, వీళ్ళు నేను వదిలి వెళ్ళి రావాల్సి ఉంది, నాకులాగా వీళ్ళు శ్రమ పడవలసి ఉంది అని ప్రార్థన చేస్తాడు. సో మనల్ని కాపాడుతున్నాడు, మనం నమ్ముతున్నామా లేదా? కాపాడుతున్నాడు. కాపాడి మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలు ఎలాంటి ప్రార్థనలకు వెళ్ళిపోవాలి? మొదటి నుంచి చేసిన ప్రార్థనలు, వాళ్ళందరూ పూర్వీకులు చేసిన ప్రార్థనలతో మన ప్రార్థనలతో ఒకటి కలిసి ఉండాలంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం, ఆయన దానిని తీసి కొనినప్పుడు
ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను. ఇక్కడ క్వైర్ ఉంటుంది, కంపల్సరిగా పరలోకంలో క్వైర్ అనేది ఉంటుంది. అంటే ఇద్దరు ఉంటారు, ప్రేయర్ సెల్ ఉంటుంది, క్వైర్ ఉంటుంది. ఇక మిగతా వాళ్ళు ఎవరు ఉండరు, అది అయితే వాస్తవం. పరలోకంలో ఇద్దరు ఉంటారు, క్వైర్. అందుకని క్వైర్లో ఎక్కువ సభ్యులుగా చేరండి, ప్రార్థనలో ఎక్కువ సభ్యులుగా చేరండి. అంటే చర్చిలో ఉండవలసిన 2 మిగతా వాళ్ళు చెప్పండి ఇంకోటి ఏమీ లేదు. ఒకటి క్వైర్, అది నిండిపోవాలా, ఇదంతా ప్రార్థనా సమూహంగా ఉండిపోవాలా. వీళ్ళంతా ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళంతా పాడేవాళ్ళు. మేమంతా వీణలు పట్టుకొని వస్తుంటే వీరేం చేస్తారు చూడండి. ఈ 8వ అధ్యాయము, వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట, అంటే యేసుక్రీస్తు ఎదుట సాగిలిపడిరి. ఏమున్నాయి దాంట్లో? ఆ పాత్రలో ఏముంది? పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి దాంట్లో. వీళ్ళని మేము తీసుకొస్తున్నాం ముందుకి. అంటే మేము వీణలు పట్టుకొని, ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని పాటలు పాడుకుంటా మీ ప్రార్థన యోధుల్ని ఆ పాస్టర్ గారు ఇచ్చే పాత్ర ఉంటుంది కదా, సువర్ణ పాత్ర, మనం దాంట్లో తాగుతాం ద్రాక్షారసం. అవి దేనికి కన్వర్ట్ అయినాయి అంటే పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పరిశుద్ధుల ప్రార్థనకు పవర్ ఎంత ఉందో తెలుసా మీకు? 8వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధ ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాను. దేవుని సన్నిధిని. ఎలాంటి సన్నిధి కావాలని దేవుడు అనుకున్నాడు దావీదు? కుటుంబం నిత్యము ఉండులాగన, దేవుని సన్నిధిని ఉండులాగన అలాంటి కుటుంబాన్ని కావాలనుకున్నాడు. ఆ కుటుంబంలో మనం ఉన్నాం. ఈ లోకంలో యేసుక్రీస్తుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళతో పాటు వీళ్ళు పరిశుద్ధ అప్పుడు ఆ ధూప ద్రవ్యం పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరాను. ఆ దూత ధూపార్తిని తీసుకొని, చూడండి ఎంతమైన బలమైనయో, బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగాయి. పవర్ ఆఫ్ ప్రేయర్ ఏం కలిగింది? పవర్. దేని? పరిశుద్ధుల ప్రార్థనలతో నింపబడిన ధూపార్తిని ఒక్కసారిగా భూమి మీద అట్లా వేస్తారు. వేసినప్పుడు ఒక్కసారిగా, ఒకవేళ రెండో రాకడ టైంలో వచ్చే ఉరుములు, మెరుపులు ఇవన్నీ ఇప్పుడు మనం ఈ రాత్రి వచ్చిన దానికే భయపడిపోయాం. ఇంకా ఈ పరిశుద్ధ ప్రార్థనలతో కుమ్మరించేవి ఇంకంత భయంకరంగా ఉంటాయో, అడలో చచ్చిపోతారు ఈ పరిశుద్ధులు. అందుకనే యేసుక్రీస్తు మీకు తోడు ఉండును గాక అనే ప్రార్థనతో మనకు ముగించినప్పటికీ అందరికీ కాదు. ప్రకటన గ్రంథం చివరికి వచ్చేసరికి దీవెన ఎలా ఉంటుంది చూడండి. నేను ముగిస్తున్నాను. దీవెన ఎలా ఉంటుందో చూడండి. లాస్ట్ని చూడండి, 22వ అధ్యాయము. ఈ సంగతులను 22:20 ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చునని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉంటుంది. ఇక పరిశుద్ధులకు మాత్రం తోడై ఉంటుంది. అయిపోయింది. ఇక కృపకాలం ఎండ్. పాపులకి తోడుండదు. ఇక అయిపోయింది. దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు ఈ లోకంలో, వాళ్ళతో పాటు పరిశుద్ధులతో పాటు రాబోతున్నాడు. వారికి తోడయ్యుండును గాక. ఆమెన్ చెప్పిన తర్వాత కూడా ఒక చిన్న ప్రార్థన ఉంది. ఆమెన్ చెప్పిన తర్వాత మనం ప్రార్థన చేయం. ఆమెన్ చెప్పిన తర్వాత మనం ప్రార్థన చేయం. కానీ ఆమెన్ చెప్పిన తర్వాత ఒక చిన్న ప్రార్థన ఉంది బైబిల్లో. ప్రభు అయిన యేసు కృప, లాస్ట్ వచనం, పరిశుద్ధులకు తోడయ్యుండును గాక. ఆమెన్. దానికంటే ముందు చూడండి, త్వరగా వచ్చుచున్నాడు. ఆమెన్. ప్రభువా యేసు రమ్ము. ప్రభువా యేసు రమ్ము. ఒక పెద్ద మిషనరీ ఆయన చనిపోక ముందు ఆయన లైఫ్ అంతా, ప్రభువా ఈరోజు మధ్యాహ్నం వచ్చేసాయి, ఈరోజు సాయంత్రం వచ్చాయి అని చెప్పుకుంటా ఆయన 70 సంవత్సరాలు బతికి చనిపోయాడు.
ఏం చెప్పలా. మార్నింగ్ లేచాడు, మధ్యాహ్నం యేసు రమ్ము. ఆయన ప్రే చేసిన ప్రార్థన ఒక చిన్నదే, యేసు రమ్ము. మనం కూడా చేయవలసిన ప్రార్థన ఒకటే, పరలోక ప్రార్థన. ఇంకొక ప్రార్థన మన కోసం, మన పిల్లల కోసం, ఇంకొకరి కోసం రహస్యంగా చేయవలసిన ప్రార్థన, 4 గోడల మధ్యన కూర్చొని చేయవలసిన ప్రార్థన. ఉపవాసం కూడా. మొన్న యాష్ వెన్స్డే అయితే మా స్కూల్లో అందరూ ఈ బూడిద పూసుకొని వచ్చారు. మా క్యాథలిక్ టీచర్స్ ఇట్లా పూసుకొని వచ్చారు. మా మేడం పూసుకుందని అందరు కూడా ఆమె తెచ్చినట్టుంది, అందరు పూసుకున్నారు, నాకు కూడా పోయిపోయారు. నాకెందుకు పూస్తున్నారు అన్న, లేడీస్ది కదా బొట్లు పెట్టి. ఇది బొట్టు కాదు, లాస్ట్ ఇయర్ మా ఇది ప్రీస్ట్ అది తగలేసాడు, దాన్ని బూడి తీసుకొచ్చి నీకు పోస్తున్నావు అన్నారు. అప్పుడు నేను చెప్పా, బైబిల్లో లేదు కదా అన్న. మరి ఏముందన్నారు, మీరు ఉపవాసం చేయనప్పుడు తల అంటుకొని మొహం కడుక్కోమను. ఏంటిది ఎస్టాబ్లిష్మెంట్, ఏంటిది అంటే మీరు ఉండరా? అరే మళ్ళీ అట్లా అంటారు, మళ్ళీ నేను చెప్పాలా మీకెందుకు అనవసరం. అసలు ఇదేంటి బూడిద? ఎక్కడన్నా బైబిల్లో కొడతరలో బూడిద గురించి ఉందా? చూపేయండి. ఎక్కడా లేదు. బూడిద లేదు, ఏమీ లేదు, ఎక్కడా లేదు. మనం నిర్ణయించుకున్న కట్టుబాట్లను మాత్రం భలే చూస్తాం దాన్ని. ఇప్పుడే నేను ఒక విషయం విన్నా, మస్తు తాగుపోతాడు, ఈ 40 దినాలు తాగడంట. ఎట్లా ఉండగలుగుతున్నాడో నాకే భయం వేసి, అరే ఈ డిటర్మినేషన్ మా వల్ల కాదు, అరే నీ వల్ల సాధ్యం అంటే అది గ్రేట్. అసలు మళ్ళా ఈస్టర్ మధ్యాహ్నం నుంచి ఎందుకు లేసావు ప్రభువా అన్నట్టు వెళ్ళిపోతుంది మళ్ళా ఈస్టర్ వరకు. సో ఇవన్నీ ట్రెడిషనల్గా వచ్చినాయి. ఈ లోకంలో ఉన్న వాటిని మీద మనం శ్రద్ధ పెట్టడం వలన మనం ఇంకా ఈ లోకంలోనే ఉంటున్నాం. ఈ లోకాన్ని మనం అనుకున్నామా? పరలోకం అందే. మహా అయితే 50, మహా అయితే 60, మహా అయితే 70, మహా అయితే 80, మహా అయితే 90 వేస్ట్. అన్ని సంవత్సరాలు బతి కూడా పైకి వెళ్ళిపోవాలా, ఆయనతో పాటు ఉండాలా, ఆయనతో పాటు రాగలగాలి, పరిశుద్ధులుగా రాగలగాలి, మనము తీర్పరులుగా ఉండగాలి. మనము అన్ని మనకు ఎవడే. ఇంకొకటి, ఆయన హింసించిన వారు కింద తీర్పు తీరుస్తారంట. అసలు ఎంత ప్రకటన చదవండి. ఏదో చెప్తారు బోధకులు, అది చదివితే అంట సాతానుడు చావుతాడంట. అంతటిదే సాతానుడు చాపడు. సాతానుడు ఎందుకు వస్తాడు? అక్కడికి వెళ్ళిపోతాడు కదా. మనది బ్లాక్ కవర్ ఉంది పైన, అంతే. లాన్ వైట్ ఉంది, ఓపెన్ చేస్తుంది, వెళ్ళిపోతాడు. అలాంటిదేం పెట్టుకోవద్దు. సో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. నేను ఎందుకు ఎక్కువగా వాక్యాల జోలి వెళ్ళలేదంటే, ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అబౌట్ దీస్ ప్రేయర్స్. దావీదు దీవించమని ప్రార్థన చేశాడు, యేసుక్రీస్తు కాపాడమని ప్రార్థన చేశాడు. మనకు కావాల్సింది ఇప్పుడు కాపుదలే. అఫ్ కోర్స్ వీఆర్ ఇన్, మనం ఒక స్టేజ్లో ఉన్నాం, దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, కానీ రేపు అవి ఉండకపోవచ్చు. మనం సంపాదించింది రేపు పిల్లలకు ఉండకపోవచ్చు. తీసేసుకుంటుందేమో గవర్నమెంట్, ₹1 లేకుండా చేస్తుందేమో. ఆ రోజు మన పిల్లలు దేవుడు లేడంటాడేమో, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. అందుకని రేపు నేను వచ్చేటప్పుడు ఒక్క విశ్వాసనైనా కనుగొందునా అంటాడు. ఆ విశ్వాసుల లిస్టులో మన తర్వాత వాళ్ళు ఉంటారేమోనని భయపడదాం. భయంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో జీవిద్దాం. మనం అందరం యేసులోనే జీవించాలని వేడుకుంటున్నాం. ఈ సమయం బట్టి వందనాలు. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన మీద చక్కటి ధ్యానాన్ని నడిపించి ప్రార్థన యొక్క విశిష్టతను, అవసరతను మరలా తెలియజేసినందుకు సంఘం తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సిలువ ధ్యాన కీర్తనలు కానీ పాఠాలు కానీ పెట్టేటప్పుడు 1-2 సార్లు నేను సరి చూసుకుంటూ ఉంటాను, కానీ ఒక్కోసారి కంప్యూటర్ నా మాట వినదు. అదేమి సాకు అని నేను అంటలేదు, కానీ ఈరోజు పాఠాలు తారుమారైనవి, క్షమాపణలు. రెండో విషయం ఏంటంటే, మన సంఘమంతా ఒక కుటుంబం.
ఈ కుటుంబంలో ఒకే ఆలోచన ఉండదు. ఏ కుటుంబంలో అయినా రకరకాల ఆలోచనలు, రకరకాల పోకడలు ఉంటాయి. కొంతమంది ఏమో ఈ పాస్టర్ గారు ఏంటి బాప్టిస్టు ఆరాధనలాగా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు 30 నిమిషాల్లో ముగిస్తున్నాడు అని కొంతమంది అంటారు. మరి కొంతమంది ఏమో ఒక గంట సేపు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుకొని అప్పుడు వాక్యంలోకి వెళ్తే బాగుంటుంది, అది సంతృప్తికరంగా ఉంటుందని మరి కొంతమంది అంటారు. ఈ రెండు నేను బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి కొన్నిసార్లు 12, 17 వచనాలు ఉన్న పాటలు పెడుతూ ఉంటాను. కొన్నిసార్లు పల్లవి 2 చరణాలు ఉన్న పాటలు పెడుతూ ఉంటాను. అందుకని నేను చాలాసార్లు అడుగుతాను, మీకు ఇష్టమైన పాటలు ఏదైనా ఉంటే చెప్పండి నాకు, అది నేను పెడతాను, అవి పాడుకుందాం అంటాను. విశేషం ఏంటంటే మన సంఘం అంతా దేవుని స్తోత్రం శ్రద్ధగా ఆలకిస్తుంది, కానీ స్పందించరు. అది నా ప్రాబ్లం. ఏమైనా చెప్తే పాస్టర్ గారు ఏమైనా అనుకుంటారేమో, ఆయనకి ఇష్టమైన పాట పోతుందేమో, మనకెందుకులే గొడవ అనుకుంటారు. స్పందించండి, మీకు ఇష్టమైన పాటలు అయ్యో నాకు పంపించండి వాట్సాప్లో. ప్రార్థన చేయండి. ఆయన ఇవాళ మొత్తుకున్నదంతా అదే, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దావీదు ఎలా ప్రార్థన చేశాడు, యేసయ్య ఎలా ప్రార్థన చేశారు, ప్రకటన గ్రంథంలో ప్రార్థన ఈ విధంగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా నేను ఎవరినన్నా చివరి ప్రార్థన చేస్తారంటే అది నీ బాధ్యతలే, నువ్వు చేసుకుంటే చేసుకోలేదు పోతే పో అన్నట్టు ఉంటారు. అదిగా ప్రతి విశ్వాసి ప్రార్థనా వీరులు కావాలని సంఘంలో ఆశ ఉంటుంది. ప్రార్థన చేయండి. ఇంకోటి ఏంటంటే నేను ఒకళ్ళిద్దరికి మాత్రమే కాల పరిమితి పెడతాను. అది ఎందుకో నాకు తెలుసు, అది ఎందుకో వారికి తెలుసు. మిగిలిన వాళ్ళు ఎవరికి నేను కాల పరిమితి విధించను. ధ్యానం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఎంతసేపు మాతో మాట్లాడాలనుకుంటే సంఘంతో అంతసేపు నిర్భయంగా నిస్సంకోచంగా మాట్లాడాలి. ఈ విషయాలు కొంచెం జ్ఞాపకంలో ఉంచుకోండి. అప్పుడే మనం సరైన ఉజ్జీవ సంఘంగా, సజీవ సాక్షి సంఘంగా రూపాంతరం చెందుతాం. సంజయ్ గారు ధ్యానం విన్న తర్వాత నేను అనుకున్న 383వ పాట మార్చాను. దానికి ఇంకో 3 అడుగులు ముందుకు వెళ్ళాను. 3 అడుగులు ముందుకు వెళ్ళానంటే 383వ కీర్తన పాడుకొని ప్రార్థనతో దీవెనతో సెలవు తీసుకుందాం. 383 ప్రార్థన వినేది పావం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్ఠముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడవని తెలిసి
కరములెత్తి జంటగా మోర్చి శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినిడి ప్రార్థన మాకు నేర్పుమయా దినదినము చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడవయ్యు దితముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన నేర్పుమయా శత్రుముఖమిను చూపుకుని సిలువపైన నిన్ను జాపగలను శాంతముతోని శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. తల్లు వంచి ప్రార్థన చేస్తాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, మరొక్క మారు మా ప్రభువా నీ సన్నిధిలో మా హృదయాలు కృమ్మరించి నీకు విజ్ఞాపన ప్రార్థన చేసే సమయాన్ని, అటువంటి సహవాసాన్ని మీరు మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, ప్రార్థన అనే సాధనాన్ని మా తండ్రి మీరు మా చేతుల్లో పెట్టారు, నీకే స్తోత్రాలు. ప్రార్థనతో మా తండ్రి మేము మిమ్మల్ని సంధించటానికి, మీతో మేము మాట్లాడటానికి, మీతో పోరాటం చేయటానికి, మీతో గోజాడటానికి మా ప్రభువా నీ కృపలో మా తండ్రి మా నోటి మాటలు మాత్రమే కాకుండా హృదయంతో ప్రార్థించి ఆ గొప్ప మెళుకు మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీవు మాకు నేర్పించిన ప్రార్థనలో మా తండ్రి క్షమను మేము చూస్తున్నాం. మా తండ్రి మా పాపాలను మా తండ్రి పట్టించుకోకుండా మమ్మల్ని క్షమించడానికి సిద్ధమైన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దావీదు కడుపు నిండిన వాడై భవంతుల్లో నివసిస్తున్నాడు మా తండ్రి. నీ కొరకు దేవాలయాన్ని కట్టాలని ఆలోచించగా మా ప్రభు ఆశపడగా దావీదుతో మీరు మాట్లాడిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభువా, భవనాల్లో కట్టడాల్లో నివసించే దేవుడు నీవు కాదు, మా జీవితాల్లో మా హృదయాల్లో నివసించే దేవుడు మా తండ్రికే స్తోత్రాలు. అటువంటి సువార్తను మా తండ్రి రాత్రికాల సమయంలో మాతో పంచుకున్న మా తండ్రి నీ కుమారుడు మా సోదరుడు సంజయ్ నోయల్ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, ఈ ధ్యానంలో మా తండ్రి తన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని రంగరించి నీ యొక్క సత్యాన్ని మా తండ్రి మాకు వివరించినందుకు నీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ కుమారునికి ఇచ్చిన అనేకమైన తలాంతులను బట్టి మా తండ్రి మేము సంతోషిస్తూ నీ నామానికే మహిమ రావాలని మా తండ్రి ప్రార్థన చేసుకుంటూ ఉండగానే ఈ దాసుని మరొక్క మారు దర్శించండి, అధికమైన నీ జ్ఞానంతో నించండి, నీ కొరకైన బలమైన సాధనంగా
నమ్మకమైన సాక్షిగా మా తండ్రి నీ దాసుని మా ప్రభువా నీ చేయి పెట్టి నడిపించి ఉపయోగించుకోమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే మా తండ్రి ఎలిజబెత్ని బట్టి ఇచ్చిన కుమారుడు రోనిని బట్టి కుమార్తెని బట్టి మా ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చిన్న కుటుంబం మా తండ్రి, ప్రార్థించే కుటుంబము, తమ శ్రావ్యమైన కంఠాలను విప్పి నేను స్తుతించే కుటుంబము. ఈ కుటుంబాన్ని బట్టి మా తండ్రి మాలో అనేక మంది వారి చుట్టుపట్ల వారు మా తండ్రి నీ దీవెనలు పొందుతూ ఉండగా నీ మేళను చవి చూస్తుండగా మా తండ్రి నీవు తిరిగి వచ్చే పర్యంతం ఈ కుటుంబంతో నడుమని వారి యొక్క ప్రతి అవసరత తీర్చి మా ప్రభువా నీవే స్తుతి మహిమ గంత పొందమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో తిరిగి మా స్వగృహాలకు మా తండ్రి మేము బయలుదేరి వెళ్తుండగా మా ప్రభువా నీ చిత్తమైతే మా తండ్రి రేపటి ఆదివారంలో మా ప్రభువా మేమందరం కలుసుకొని మా తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ జసింత రూపు ద్వారా నీ వాక్యాన్ని మరొక మారు మేము విని మా జీవితాలు మార్చుకునే ఆ గొప్ప కృపలను మమ్మల్ని నడిపించమని నీ సిలువ చోట మమ్మల్ని భద్రపరిచి సంరక్షించి నూతన ఉత్సాహాన్ని దయచేసి నూతన దినాన్ని దయచేసి నీ కొరకైన బిడ్డలుగా మరొక మారు ప్రతిష్ఠించుకోమని దీవించి పంపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చునుగా. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేస్తున్నాను మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోంచి కాదుష్యం తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేరి మీకు అందరికీ మరి ముఖ్యంగా సంజయ్ గారి కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్. శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు. వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు. నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నీలో ఏకమగు వరకు నన్ను విడువనీవే. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు
ప్రేమించితివో దేవా అందుకోనాదీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా నీ మనసులో నెరవేరే నా మనుగడముందే నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతును ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతును హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నాదీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా